అన్నమయ్య జిల్లా మదనపల్లె బుద్ధునికొండ మీద విగ్రహం ధ్వంసమైన ఘటనపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమీక్షించారు. కొండపై ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నపిల్లలు అక్కడ ఉన్న బుద్ధ విగ్రహాన్ని కదిలించారన్నారు. విగ్రహం వద్ద డబ్బులు ఉంచి పక్కకు నెట్టడంతో విగ్రహం కింద పడి స్వల్పంగా దెబ్బతిందన్నారు ఎస్పీ. ఈ ఘటనపై గ్రామ వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు ఎస్పీ విద్యాసాగర్. మనకి మదనపల్లిలో రీసెంట్ గా ఈ మంత్ గౌతమ్ బుద్ధుడి విగ్రహం ఒక కొండ పైన విరగొట్టబడి ఉండడం కనిపించింది మనకి. ఇది అంకిశెట్టిపల్లి విలేజ్ లో గల కొండ నల్లగుట్ట అనే ప్లేస్ లో ఒక గౌతమ్ బుద్ధుడి విగ్రహం చిన్నది దాని తల భాగం దగ్గర విరిగి ఉండడం గమనించడంతో మనం 3వ తారీఖు అంకిశెట్టిపల్లి వీఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మదనపల్లి తాలూకా స్టేషన్ లో 168/25 కింద క్రైమ్ నంబర్ అనేది నమోదు చేసి దర్యాప్తు కొనసాగించాం. సబ్సిక్వెంట్లీ లోకల్ గా ఉన్న వివిధ సంఘాల వాళ్ళు కూడా వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలని చెప్పి అడగడం జరిగింది. అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వీఆర్ఓ కంప్లైంట్ బేస్డ్ గా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి సపరేట్ గా అక్కర్లేకుండా ఆ కంప్లైంట్ బేస్డ్ గా మేము ఆల్రెడీ కట్టిన కేసుని దర్యాప్తు కొనసాగించాము. అయితే దీంట్లో చాలా రకాల మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వివిధ సంఘాల వాళ్ళు డిఫరెంట్ మోటివ్స్ తో చేస్తూ ఉన్నారు కాబట్టి we wanted to put these facts and conclude this thing. ముఖ్యంగా దీని దర్యాప్తులో మేము గమనించింది ఏంటంటే ఈ హిల్ ఏదైతే ఉందో అది బాగా ఐసోలేటెడ్ లొకేషన్ లో ఉండడం వల్ల ఇక్కడికి ఎవరు కూడా ఎక్కువ మంది వెళ్లరు పైకి. అండ్ యోగాంధ్ర జరిగిన రోజు ఇద్దరు పిల్లలు పైకి సైకిల్స్ తో వెళ్లి బుద్ధుడి విగ్రహం దగ్గర కింద ఏమన్నా కాయిన్స్ ఉంటాయేమో అక్కడ హోల్స్ లో అని చెప్పి ఆ విగ్రహాన్ని అటు ఇటు మూవ్ చేయడం వల్ల అది బయటకు వచ్చేయడం జరిగింది దాని బేస్ నుండి. సబ్సిక్వెంట్లీ వాళ్ళలో ఒక పిల్లోడు కొద్ది ఆక్తాయిగా కొద్ది మతిస్థిమితం సరిగ్గా లేకుండా ఉండటం వల్ల ఆ అబ్బాయి ఆ విగ్రహంతో సబ్సిక్వెంట్ గా అక్కడ కాయిన్స్ లేవు, విగ్రహంతో ఆడటం మొదలెట్టారు. అండ్ ఆడే క్రమంలో పిల్లల వల్ల ఈ విగ్రహం అనేది డ్యామేజ్ అవడం జరిగింది. ఇది చిన్న విగ్రహం, ఇంత మించి హైట్ ఉండదు, అది ఇట్స్ ఎ స్మాల్ దిస్ థింగ్. సో దాన్ని తీసుకుని సబ్సిక్వెంట్ గా డిఫరెంట్ వెస్టెడ్ మోటివ్స్ తో చాలా మంది అక్కడ యాజిటేషన్స్ చేయటము, పోలీస్ మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్ గానే కట్టాలి, వీఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్ గా కట్టకూడదని ప్రెజర్ తీసుకురావడం, అది మేము పట్టించుకోకుండా వీఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్ గా ఆల్రెడీ వాళ్ళకన్నా ముందర ఇచ్చిన కంప్లైంట్ కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఆవుపై చిరుతపులి దాడి చేసిన సంఘటన